గుడ్ మార్నింగ్ అండి. నేను మీ బుజ్జమ్మ. నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈ రోజు వీడియో ఏంటో చూసేద్దామా? చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వచ్చేయండి, ఇంకెందుకు ఆలస్యం, మిస్ కాకుండా చూడండి అబ్బా. ఇలా ఇక్కడి నుంచి వస్తే ఇదంతా మన బాల్కనీ. యాజ్ ఇట్ ఈజ్గా ఇంకో కొత్త విషయం చూపిస్తా మీకు. అసలు మామూలుగా లేదనమాట. ఇదంతా మన హ్యాంగింగ్స్. ఇలా వస్తే ఇక్కడి నుంచి చూస్తే మీకేమర్థం అవుతుంది నాతో చెప్పండి కమెంట్ చేసి. ఇక్కడి నుంచి చూస్తే అద్దాల్లో నుంచి దేవుడా ఫారిన్లో ఉన్నట్టు చూసారా? అబ్బా ఏం అందం అబ్బా. దేవుడిచ్చిన అందమే అందం. అందం అనాలి, వరం అనాలి. ఇలాంటివి అసలు ఎవరికి దొరుకుతాయమ్మా? ప్రకృతి అందాలే అందాలు. ఇలా వస్తే బయటికి చూసారా, జలజల రాలినట్టు పువ్వుల కింద చూస్తున్నారు మీరు, కనిపిస్తున్నాయా రోడ్డు మీద? అదంతా ఇదిగో ఫుల్గా రాలుతాయి అన్నమాట. అంతే. ఇప్పుడు ట్రైన్ చూపిస్తా చూడండి. ఇదిగో ట్రైను, అది కనిపించిందా? ఇలా మనం ఇంట్లో నుంచి పువ్వుల్లో నుంచి ఇది ఇంకో ట్రైన్ వచ్చింది, వెంటనే వచ్చింది చూడండి. అదిగో వావ్, అది బాగుంది కదా, పువ్వులు రాలుతూ చక్కగా. మీకు ఏమనిపిస్తుంది? ఫారిన్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ కాదు. ఇదంతా హైదరాబాద్ అనమాట. మన ఇంటి దగ్గర నుంచి ఎంత బాగుందంటే పువ్వులు ఇలా రాలుతూ జలజల హ్యాపీగా అయితే ఉంటుంది చూస్తూ ఉంటే. ఇలా చూడండి, అదిగో పువ్వులు రాలుతూ. వావ్, వామ్ము, పెద్ద వీడియో కూడా తీయాలమ్మా. ఈ పువ్వులు మళ్ళీ మనం చూసుకోలేము. చూడండి ఒకసారి. బాబోయ్, అసలు ఆనందమే ఆనందం, మామూలుగా లేదుగా. మీ బుజ్జమ్మకి ఇదిగో చెట్టు అంతా చూడండి. మళ్ళీ మనం ఎప్పుడు చూసుకుంటాం? మళ్ళీ సంవత్సరాన్ని వరకు చూసుకోలేము. సూర్యభగవానుడి దండం పెట్టుకోండి ఒకసారి అందరూ, మళ్ళీ బాగుంటుంది. మనకి ఇలాంటి ప్రకృతి అందాలు వరాలు ఇస్తాడనమాట. ప్రకృతి అంటే అన్నీ కదా. ఇదిగో చూడండి, మీరే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళీ చూపిస్తాను నేను. ఇది చూసారా? చూడండి ట్రైన్, చూడండి ఎలా వచ్చిందో పువ్వుల్లో నుంచి. చూడండి అందం మామూలుగా లేదు ఇంకా. అబ్బా అందమే అందం రా దేవుడా. ఈ అందానికి అందరం ఫిదా అవ్వాల్సిందే. చూసారా ఒక్కసారి? ఇదిగో పువ్వులు చూడండి పరిచినట్లు. ఎవరన్నా పరుస్తారా? దేవుడు తప్ప, ప్రకృతి తప్ప. ఇలాంటివి మన వల్ల కాదు, మానవ వల్ల అసలే కాదు. ఇలా చూస్తూ ఉండండి మీరు, మామూలుగా లేదు వీడియో అసలు. పువ్వులతో ఇది మళ్ళీ సంవత్సరం వరకు అయితే చూసుకోలేము. ఇలా అయితే చూడండి, పువ్వుల కోసం వీడియోలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు, అభిమానులు. నాకు అర్థమైంది నిన్న వీడియో అప్లోడ్ చేయగానే. చాలామంది చూస్తున్నారు. చక్కగా చూడండి, మళ్ళీ సంవత్సరం దాకా మనం చూసుకోలేము. దేవుడా చూడండి ఒకసారి. నాకైతే ఇష్టం, నేనైతే అప్లోడ్ చేసుకుంటాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తాను, ఎందుకంటే మళ్ళీ నాకు ఇష్టం ప్రకృతి అంటే, అంతే. ఇంకా ఇది మామూలుగా లేదు. చూసారా కింద పరిచినట్టు? ఇంత అందం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనం ఏ దేశాలు వెళ్తే వస్తుంది? ఎంత ఖర్చు పెట్టుకుంటే వస్తుంది కదా? మనం ₹1 ఖర్చు లేకుండా ఇంత అందాన్ని అయితే దేవుడు మన దగ్గరికి ఇచ్చాడు. నేను ప్రకృతికి సేవ చేస్తుంటా కదా, మా పాప అదే అంటుంది, అమ్మ నువ్వు ప్రకృతికి సేవ చేస్తావు కదా, అందుకే నీకు